నమస్తే వెల్కమ్ టు డియర్ న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ దాన్ని పునర్నిర్మాణించడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపు మాపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మరి హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉంది. కానీ ఇప్పుడు అది కూడా 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ హక్కును కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ఇప్పుడు కొత్త రాజధాని అమరావతి రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారిని అడుగుతాను అని చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, చంద్రబాబు గారు ఎందుకు దీన్ని అంత ప్రాముఖ్యంగా తీసుకున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కోసం. అయితే చంద్రబాబు గారు ఒక కొత్త వ్యాఖ్యని ఈరోజు ఆయన చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని నేను కోరుతానన్నారు. అసలు ఈ చట్టబద్ధత కల్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు, మీరేం చెప్తారు? అంటే వాస్తవంగా నిన్న రాజధాని రైతులతో అంటే రేపు 2వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన నేపథ్యంలో వారి ద్వారా అమరావతి పనులని మరొకసారి పునర్నిర్మాణాన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభింపజేసే సందర్భంలో అమరావతి రైతులని ఆహ్వానించడం కోసం నిన్న చంద్రబాబు నాయుడు గారితో రైతులతోటి ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రైతుల నుంచి వ్యక్తమైన అభిప్రాయం ఇది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనేది పార్లమెంటు వేదికగా ఒక చట్టబద్ధమైన చట్టం చేయండి అని చెప్పని వాళ్ళు కోరారు. ఎందుకు అలా కోరాల్సి వచ్చింది అని అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా 2019 డిసెంబర్ 17 అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ 3 రాజధానుల ప్రస్తావన నేపథ్యంలో ఇక్కడ రైతుల జీవితాల రాజధానితో ముడిపడి ఉన్నాయి. ఎందుకనంటే 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులతోటి భూ సమీకరణ ఒప్పందం చేసుకొని వారి భూములు తీసుకొని అందులో రాజధాని నిర్మాణం చేస్తుంది. భూ సేకరణ ద్వారా ప్రభుత్వం కనుక భూములు సేకరించేసి వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం మీద ఇచ్చి ఉన్నట్టయితే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. రైతులకి ప్రభుత్వానికి మధ్య ఏమి ఇంకా ఫర్దర్ ఆబ్లిగేషన్కి ఆస్కారం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం వాళ్ళతోటి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. మీ భూములు మాకు ఇవ్వండి అంటే ప్రభుత్వం వాళ్ళకేం పరిహారం ఇవ్వదు. ఒక 10 సంవత్సరాల పాటు వాళ్ళ ఆదాయ వనరు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ జీవనభృతి కోసం వార్షిక కౌలు చెల్లిస్తారు అంతే. మీ భూములు మాకు ఇవ్వండి, మేము ఇక్కడ ఒక లేఅవుట్ ఫార్మేషన్ చేసి అభివృద్ధి చేసిన దాంట్లో మీకు ఇంత ఎక్స్టెంట్ ప్లాట్లు ఇస్తాము అని చెప్పిన మీదట ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళ భూములు రూపాయి పరిహారం తీసుకోకుండా వాళ్ళ భూములు ఇచ్చారు. జనరల్గా ఒక రియల్ ఎస్టేట్ డెవలపరు అవుట్స్కట్స్లోకి వెళ్ళి ఒక లేఅవుట్ ఫార్మేషన్ చేయాలి అనుకొని రైతులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే మొట్టమొదటగా రైతులు ఏమంటారంటే ఇక్కడున్న ల్యాండ్ కాస్ట్లో 10% మాకు అడ్వాన్స్గా ఇవ్వు. అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువగా ఉంటే ఈ అడ్వాన్స్ ఏమవుతుందంటే రిఫండబుల్ అమౌంట్, ఇంట్రెస్ట్ లేకుండా రేపు అల్టిమేట్గా డెవలప్ అయ్యి వాళ్ళ స్థలాలు వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత డిడక్ట్ చేసుకునే అమౌంట్ అడ్వాన్స్ అనేది, కానీ ఇంట్రెస్ట్ ఫ్రీగా ఉంటుంది. భూమి ఖరీదు ఎక్కువ ఉంటే గుడ్విల్ కింద ఇవ్వమంటారు, అంటే నాన్ రిఫండబుల్ అమౌంట్ ఇవ్వమంటారు. అంటే ఎంతో కొంత మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్ జరుగుద్ది. కానీ అమరావతిలో డబ్బు ఇన్వాల్వ్మెంటే లేదు. ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చేశారు. అలా ఇచ్చిన భూములతోటి ప్రభుత్వం ఆ రైతులకు ఇచ్చిన ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లంఘించారు. దాని పర్యవసానం ఏం జరిగింది అనేది 2019 నుంచి 2024 దాకా మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగేదాకా, ఈ ప్రభుత్వం అమరావతి పనులను మళ్ళీ తిరిగి గాడిన పెట్టేదాకా ఏం జరిగింది అనేది మనకందరికీ కళ్ళ ముందు ఉన్న వాస్తవమే. ఇటువంటి నేపథ్యంలోనే భవిష్యత్తులో ఇంకొక జగన్మోహన్ రెడ్డో ఇంకొకళ్ళో ఎవరో ఏ విధమైన అసంబద్ధమైన అవివేకపు అవగాహన రాహిత్యపు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పక్షంలో ఆ రోజు కూడా ఇటువంటి అస్థిరత తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ మేము ఇన్ని కష్టనష్టాలు కోర్చి ఉద్యమం చేసి అంతిమంగా మీ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇది ఘాటిన పడతా ఉంది. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం పార్లమెంటు వేదికగా ఒక చట్టం చేయండి అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పార్లమెంట్ ఆల్రెడీ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని చేసింది. ఆ చట్టంలో
రాజధాని ఏర్పాటు హక్కు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే మొట్టమొదటి ప్రభుత్వానికి ఆ హక్కు కల్పించింది. ఆ హక్కును ఉపయోగపెట్టుకొని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా ఈ రాజధాని ప్రతిపాదన చట్టబద్ధంగానే ఏర్పాటైంది. కాబట్టే విభజన చట్టంలో కూడా ది క్యాపిటల్ అని చెప్పని మెన్షన్ చేశారు, క్యాపిటల్స్ అని మెన్షన్ చేయలే. ఆ పదాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని స్పష్టమైన తీర్పు 2022 మార్చి 3వ తారీఖు రోజు తీర్పు ఇచ్చారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి తీసుకురాలా. గౌరవ హైకోర్టు తీర్పుని ఆయన పరిగణలోకి తీసుకోవాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వమని అడిగితే కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలా. అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి 2022 మార్చి 3వ తారీఖు, అంటే మొన్న మార్చి 3వ తారీఖు 3 సంవత్సరాలు పూర్తవుతుంది హైకోర్టు తీర్పు ఇచ్చి. ఆ తీర్పే అమల్లో ఉంది ఇప్పటికీ. ఒకటి, పార్లమెంటు వేదికగా జరిగిన విభజన చట్టం ఉంది. ఆ విభజన చట్టం 2014లో ఏర్పాటైన ప్రభుత్వానికి అధికారం కల్పించింది. ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని అసెంబ్లీ ద్వారా చట్టరూపంగా ఈ రాజధాని ప్రతిపాదన ఆమోదం పొందింది. ఆ ఆమోదం పొందిన ఆనాటి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తీర్పు బలపరిచింది. వాస్తవంగా అయితే ఇప్పుడు పార్లమెంటు వేదికగా ఇంకొక చట్టం చేయాల్సిన నెస్టీ లేదు. ఎందుకంటే ఇక్కడ దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా విభజన జరిగిన రాష్ట్రాలు కాదు. బీహార్ నుంచి జార్ఖండ్ విభజన జరిగింది, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విభజన జరిగింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విభజన జరిగింది. అలా విభజన జరిగి ఆయా రాష్ట్రాలకు కూడా రాజధానులు ఏర్పాటు జరిగిన తర్వాత కాకుండా ఏంటంటే అక్కడ ఫర్దర్గా వచ్చిన పాలకులు ఈ రాజధానులు కాదు, మేము ఇంకొక రాజధాని పెడుతున్నాం అనే ప్రతిపాదనతో ముందుకు రాలా. అటువంటి ఒక అసంబద్ధ ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చాడు. కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఇక్కడ అరైజ్ అయింది, కాబట్టి అతని ద్వారా సృష్టింపబడింది. కాబట్టి దాని పర్యవసానం రాష్ట్రానికి కొన్ని సంవత్సరాల పాటు రాజధాని లేని ఒక సంక్షోభ పరిస్థితి సృష్టించాడు. కాబట్టి ఇటువంటి ఒక చట్టం జరిగితే బాగుండు అని చెప్పని రైతులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కానీ చట్టపరంగా ఇప్పటికీ ఆ రక్షణ ఉంది. ఆల్రెడీ గౌరవ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు ఆ తీర్పు ఇచ్చేసింది. సుప్రీంకోర్టు ఆ తీర్పు మీద స్టే ఇవ్వాలా. అంటే ఆ తీర్పే స్టాండ్ స్టిల్ ఫోర్స్లో ఉంది ఇప్పటికీ. అయినా సరే రైతుల ఆకాంక్షల మేరకు పార్లమెంటు వేదికగా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అంటే అది పార్లమెంటు ఒక రాష్ట్రం కోసం, ఒక నగరం కోసం తీర్మానం చేయదు. చేస్తే అది దేశం మొత్తానికి యూనిఫామ్గా ఉండే విధంగా చేయాలి. అప్పుడు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ ఇవాళ ఉన్న రాజధానులే స్థిరమైన రాజధానులు, వీటిని మార్పు చేర్పులు చేయడానికి ఆస్కారం లేదు. అలాగే అమరావతికి కూడా ఇదే వర్తిస్తుందని చెప్పని తీర్మానం చేయాల్సి వస్తుంది. అంతేగాని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే, ఎందుకంటే దేశంలో రేపు భవిష్యత్తులో ఇంకేదో రాష్ట్రాన్ని విభజన జరగవచ్చు. ఆ విభజన చట్టం ప్రాతిపదికగా ఏ రాజధాని ఏర్పాటవుద్దో ఆ రాజధాని శాశ్వత రాజధాని అని చెప్పని తీర్మానం చేయాల్సి ఉంటుంది. మరి అటువంటి ప్రక్రియకి ఆస్కారం ఉందా లేదా, పార్లమెంటు ద్వారా అటువంటి చట్టం చేయడానికి వెసులుబాటు ఉందా లేదనేది ఒకసారి వెరిఫై చేసి అటువంటి వెసులుబాటు ఉంటే చేద్దామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అటువంటి భయాందోళనలు రైతుల నుంచి వ్యక్తం కావటం అర్థవంతం. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, అక్కడ కళ్ళ ముందు వాళ్ళ భూములు తీసుకొని అక్కడ అడవులు పెరిగి కొండ చెరువులు పారాడుతూ ఉంటే వాటి మధ్య సహజీవనం చేసి ఒక ప్రభుత్వం చేత వేధింపులకు గురయ్యి ఆఖరికి వాళ్ళ జీవన భృతి కూడా కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు 2023, 2024 2 సంవత్సరాల పాటు వాళ్ళకి వార్షిక కౌలు కూడా చెల్లియకుండా వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్న నేపథ్యంలో మరొకసారి ఇటువంటి కష్టాలు కడగండ్లలో మళ్ళీ మునగాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మాకు ఆ రక్షణ కావాలి అని వాళ్ళు కోరుకోవటం తప్పు కాదు. ప్రభుత్వ పరంగా ఆ విధమైన ఫెసిలిటేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కానీ నాకున్న అవగాహన మేరకు ఆల్రెడీ ఆ విధమైన వెసులుబాటు వాళ్ళకు ఉంది. అయినా సరే పార్లమెంటు వేదికగా కూడా మరొకసారి అటువంటి రక్షణ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి అది ఎంతవరకు వెసులుబాటు ఉంటుందో, అటువంటి వెసులుబాటు ఉంటే 100% చంద్రబాబు నాయుడు గారు దాన్ని సుసాధ్యం చేసి తీరుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.